గగన్ భూమిలకి లవర్స్ డే సందర్భంగా ఒక ఇద్దరు వ్యక్తులు లవ్కి సింబల్ అయిన స్టాచ్యూని గిఫ్ట్గా ఇస్తారు. గగన్ భూమి ఆ గిఫ్ట్ని చాలా అపురూపంగా ఆనందంగా చూసుకుంటారు. ఇక గగన్ భూమిని ఎత్తుకోగా అందరికీ ఆ గిఫ్ట్ని చూపిస్తూ ఉంటుంది భూమి. వ్యాలంటైన్స్ డే సందర్భంగా బిందు దగ్గరికి శివ వస్తాడు. బిందు బాధగా చూస్తుండగా బిందు ముందు మోకాళ్ళపై కూర్చొని ఒక చిన్న గిఫ్ట్ అందిస్తూ, బిందు, నా ప్రేమైన జీవితమైన నీతో కలిసి ఉండలేకపోతే నాకు మరణంతో సమానం అని అనగానే బిందు శివ ఇచ్చిన గిఫ్ట్ని ఆనందంగా అందుకుంటుంది. బిందు గిఫ్ట్ తీసుకోగానే చాలా సంతోషపడుతున్న శివ పైకి లేచి బిందుని వాటేసుకుంటాడు. దూరం నుండి బిందు శివాలని చూసి షాక్ అవుతుంది భూమి. కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక శివని కొడుతుంది భూమి. శివ చెంప పగలగొడుతుంది భూమి. ఏంట్రా నువ్వు చేసేది అని భూమి శివాని నిలదీస్తుండగా, నీకు నిజం చెప్పాల్సిన టైం వచ్చేసిందక్క. నేను ప్రేమించింది పూరిని కాదు, బిందుని అని చెప్పగానే షాక్ అవుతుంది భూమి. ఇప్పుడు పూరి పరిస్థితి ఏంటి, బిందు పరిస్థితి ఏంటి, శివ పరిస్థితి ఏంటని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా పెళ్లి ముహూర్తం పెట్టినప్పుడు గగన్ ఈ పెళ్లి బాధ్యత అంతా భూమిదే, భూమి చూసుకుంటుంది అన్ని గగన్ చెప్పిన మాటలు భూమికి గుర్తొచ్చి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు భూమి ఏం చేస్తుంది? బిందు శివాలు ప్రేమించుకుంటున్నారని తెలిసిన భూమి గగన్కి నిజం చెప్పగలదా? మళ్ళీ భూమి గగన్ల మధ్యలో గొడవలు మొదలవనున్నాయా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.